హాయ్ వెల్కమ్ టు క్యూబ్. నేను మీ శివ చౌదరి. సో నిన్న అరెస్ట్ అవ్వడం జరిగింది గంజాయి కేసులో. ఈరోజు బెయిల్ రావడం జరిగింది. అంటే గంజాయి కేసులో పట్టుకుంటే అంటే ఇంత తొందరగా బెయిల్ వస్తుందా అసలు? అంటే ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఈ టాపిక్ పైన మాట్లాడడానికి మనతో పాటు అడ్వకేట్ రాణి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే శివ. సో ఎలా ఉన్నారు మ్యామ్? గుడ్, బాగున్నాం. సో అంటే మనం ఈ టాపిక్ మాట్లాడుకోవాలి పక్క. సో ఏంటంటే నిన్న గంజాయి కేసులో పట్టుబడ్డాడు షణ్ముఖ్, ఈ రోజు బెయిల్ రావడం జరిగింది. అంటే అట్లాంటిది గంజాయి కేసులో పట్టుబడ్డే వాళ్ళకి ఇంత తొందరగా బెయిల్ వస్తుందా? అంటే చాలా మట్టుకు నేను బయట చాలా విన్నా. అంటే గంజాయి కేసు అంటేనే చాలా పెద్ద కేసు, దానిపైన అసలు నాన్ బెయిలబుల్ ఉంటుంది, అంటే అసలు బెయిలే రాదు వాళ్ళకి. అట్లాంటిది ఇంత తొందరగా ఎట్లా వస్తాడు షణ్ముఖ్? అసలు ఏం జరిగి ఉంటుంది? ఎంత తొందరగా బయటకు వస్తారు, ఎంత సీరియస్గా కేసు ఉంటుంది, తర్వాత అసలు ఏమేం జరుగుతుంది, ఇవంతా యాక్చువల్గా వీళ్ళు పట్టుకున్నది ఎవరిని అన్న దాన్ని బట్టి ఉంటుంది అనేది మనం సొసైటీలో చూస్తున్నాము. మనం వెరీ మచ్ ప్రాక్టికల్గా మాట్లాడాలి అనుకుంటే ఇప్పుడు అదే కేసులో మిమ్మల్ని పట్టుకున్నారో, లేకపోతే నన్ను పట్టుకున్నారో, లేకపోతే మా ఇంట్లో పనోడిని పట్టుకున్నారో. నాకైతే గంజాయి అలవాట్లేదు, మీకు అలవాట్లేదు, నాకు అలవాట్లేదు, మనకు ఉందన్నా పట్టించుకొని మనని తీసుకెళ్ళి ఎక్కువ రోజులు వాళ్ళు పెట్టుకొని ఏదో చేసేది, జనాలు మాట్లాడుకునేది ఏది జరగదండి. ఎందుకంటే మనము ఎవరు ఎంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, మనం ఏంటి. ఇప్పుడు షణ్ముఖ్ అనే అతనికి ఐ థింక్ 3 మిలియన్ ఫాలోవర్స్, 3 మిలియన్ ఫాలోవర్స్ దాకా ఉన్నారండి. ఇప్పుడు ఆయన్ని పట్టుకోగానే ఆ ఫాలోవర్స్ అందరూ దాన్ని ఎంత ఫాలో అవుతూ ఉంటారు, అసలు షణ్ముఖేనా ఈ పని చేసింది అని చెప్పి బాధపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు, తను ఎలా అయినా సేవ్ చేయాలి అనేసి అతని కోసం ఆరాటపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఇలాగా ఆయన చుట్టూ ఉన్న దానిని బట్టి ఆ కేసుని ఫాలో చేయడం అనేది జరుగుతుంది. రెండోది, ఈ కేసు యాక్చువల్గా షణ్ముఖ్ని డైరెక్ట్గా పట్టుకుందామని కానీ ఇతను తీసుకుంటున్నాడు అన్నది ఎవరన్నా గ్రహించి తీసుకున్న ఫస్ట్ యాక్షన్ అయితే కాదు. ఇది అంతా జరిగింది వీళ్ళ బ్రదర్ ఆస్పెక్ట్లో. ఒక అమ్మాయి తీసుకున్న యాక్షన్లో అనుకోకుండా షణ్ముఖ్ కూడా దొరికిపోవడం జరిగింది. ఈవెన్ ఇప్పుడు ఒకవేళ వాళ్ళ బ్రదర్ సంపత్ అనే అతను, ఒకవేళ సంపత్ అనే అతను డైరెక్ట్గా దొరికినా, అతని మీద ఎన్ని కేసెస్ ఫైల్ చేసినా, ఏం జరుగుతున్నా మనం ఇంత మాట్లాడుకునే వాళ్ళం కాదు. బికాస్ హీఈస్ నాట్ ఇన్ లైమ్ లైట్. ఆయన అంత, మన షణ్ముఖ్ అంత ఫాలోవర్స్ ఉన్నవాడు కాదు, గొప్ప పర్సన్ అనేది అంతైతే తెలీదు మనకెవరికేమో. అతన్ని కేసులో అతను ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడం మూలాన ఆ అమ్మాయి తీసుకున్న ఒక యాక్షన్లో అతన్ని పట్టుకోవడం కోసము అతని రూమ్కి రావడం మూలాన ఉప్పల్గూడలో ఒక ఫ్లాట్లో షణ్ముఖ్ అండ్ వాళ్ళ బ్రదరు కలిసి ఉంటున్నారు. సో ఈ సంపత్ అనే అతనికి మౌనిక అనే అమ్మాయితోటి రిలేషన్ ఉంది. ఈ రిలేషన్ కూడా డైరెక్ట్గా కాకుండాను మన షణ్ముఖ్ త్రూ జరిగింది అనేది ఒక టాక్. అవును, షణ్ముఖ్ తన యూట్యూబ్ వీడియోస్లో తనకి ఏదో ఒక రోల్ ఇస్తానని ఏదో తన వచ్చినప్పుడు ఎంకరేజ్ చేశాడని, ఆ ఎంకరేజ్మెంట్ ద్వారా అతని బ్రదర్కి కూడా పరిచయం అయ్యింది ఆ అమ్మాయి. ఆమె డాక్టర్ అంటున్నారు. ఈ పరిచయం కూడా ఈరోజు నిన్న పరిచయం కాదు. వీళ్ళు 10 years నుంచి రిలేషన్లో ఉన్నారు. ఆల్మోస్ట్ రిలేషన్, దే ఆర్ ఇన్ క్లోజ్ రిలేషన్. లైక్ 3 years బ్యాక్ ఎంగేజ్మెంట్ అయింది కూడా అని అనడం మనం వింటున్నాము. ఏది మనం వినడము ఇంకోళ్ళ ద్వారా వేరే ఛానల్స్లో చూసింది, ఫ్రెండ్స్ చెప్పింది, నైబర్స్ చెప్పింది తప్పితే మనం ఎందులోనూ డైరెక్ట్గా లేం కనుక మనం దేని విషయంలోనూ జడ్జిమెంటల్గా ఉండడం అయితే కరెక్ట్ కాదండి. లెట్ ఇట్ బి అబౌట్ షణ్ముఖ్, లేకపోతే మన సంపత్ అయినా మౌనిక గురించి అయినా ఆఖరికి. ఎందుకంటే ఆడవాళ్ల నేచర్ ఎలా ఉంటుందంటేనండి, వాళ్ళని నెత్తి మీద పెట్టుకున్నంత వరకు ఒకలాగా ఉంటారు. ఎనీ టైము మీరు వాళ్ళ పట్ల ఇంట్రెస్ట్ తగ్గించారనుకున్నా, ఇంకోళ్ళ సైడ్ వెళ్తున్నారనుకున్నా, మనం కొంతమంది లేడీస్ని చూస్తూ ఉంటాము. వాళ్ళు ఎంత కోపాన్ని పెంచుకున్నారు అనే దానికి రీజన్ వెతికితే తన హస్బెండో బాయ్ ఫ్రెండో వాళ్ళ మదర్కో సిస్టర్కో లేకపోతే ఇంకోళ్ళు ఎవరికో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి తినకు కొంచెం తగ్గించారు అన్న ఫీలింగ్ కూడా తను డైజెస్ట్ చేసుకోలేదు. ఇన్ కేస్ ఇప్పుడు మన మౌనిక వీళ్ళిద్దరు రిలేషన్ 10 years ఈజ్ ప్రెట్టి లాంగ్ పీరియడ్ నన్ను అడిగితేను. విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ రిలేషన్స్, మ్యారేజ్ అయిన తర్వాత డైవర్స్లే తీసుకుంటున్నారు. వీళ్ళు 10 years కలిసి ఉన్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగానే ఉంది. మేబీ ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంట్రెస్ట్లోనే ఉన్నారు, ఒక ఇంట్లో ఉంటున్నారు అనేది కూడా మనకి తెలుస్తుంది. సో ఒక ఇంట్లో ఉండి లివ్ ఇన్ రిలేషన్ అంటే జస్ట్ ఏదో కాకుండాను దే ఆర్ షేరింగ్ ఎవ్రీథింగ్. సో అందరూ చూస్తున్నట్టు అతను ఆమెకి తాళి కట్టలేదు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు అని చెప్పేసి సొసైటీలో తిరగటం లేదు, వాళ్ళకి పిల్లలు లేరు, ఇది కరెక్టే. కానీ మిగతా అన్నీ వాళ్ళిద్దరి మధ్య నార్మల్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఉన్నట్టే ఉన్నాయి.
సో ఆ ఉన్న ప్రాసెస్ లో ఇక్కడ ఎక్కడ బ్యాక్ ఫైర్ అయ్యింది, ఏం జరిగింది మనకి తెలియదు. కానీ మోనికని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మాత్రం చెప్పాడంట. సో పెళ్లి చేసుకుంటాను అని చెప్పబట్టే వాళ్ళు 10 years కలిసి ఉన్నారేమో. పెళ్లి చేసుకోవడం కాకుండా మనం ఇద్దరం లివిన్ లో ఉంటున్నాము, ఇలా ఇన్ని సంవత్సరాలు ఉంటామనో, బాగున్నంత వరకు ఉంటామనో అంటే బికాజ్ షీ ఈజ్ ఎడ్యుకేటెడ్ ఫీమేల్. తను ఏదో మామూలుగా జస్ట్ ట్రాప్ చేస్తేనో ఫ్లర్ట్ చేస్తేనో పడిపోయిందని మనం అనుకోవడానికి లేదు. అలాగే షణ్ముఖ్ చెప్పాడు, నువ్వు వెళ్ళి మా బ్రదర్ తోటి కలిసి ఉండు, మీరిద్దరు కలిసి ఆ రూమ్లో ఉండండి. ఇలాంటివన్నీ ఒకళ్ళు చెప్తే అయితే అంత ఈజీగా చదువుకున్న పిల్లలు అయితే చేయరండి. అన్లెస్ వాళ్ళకంటూ ఒక థాట్ ప్రొసీజర్ ఉంటుంది, దానికి మ్యాచ్ అవుతుంటేనే కలుస్తారు వాళ్ళిద్దరు అలా కలిసి ఉంటున్నారు. MBBS చేసిన ఒక అమ్మాయి ఒక అతనితో 10 సంవత్సరాలు కలిసి ఉందంటే తనకి కొన్ని ఆశలు ఖచ్చితంగా ఉండే ఉంటాయి. చాలా ఫ్యూచర్ని చూసింది. ఆ ఫ్యూచర్ ఎందుకు వాళ్ళకి వాళ్ళ రిలేషన్లో ఫర్దర్గా కనిపించలేదో మనకి తెలీదు. ఎందుకంటే ఈగోస్ ఉంటాయి, చిన్న చిన్నవి చాలా పెద్దవి అవుతాయి. ఒక మొమెంట్లో వచ్చినప్పుడు మన ఇద్దరం వద్దనుకొని వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని ఉంటే హ్యాపీగా డైవర్స్ తీసుకునేవాళ్ళు. వీళ్ళు పెళ్లి చేసుకోలేదు కనుక ఎవరో వద్దనుకున్నారు, ఇద్దరిలో ఒకళ్ళు వద్దనుకున్నారు, ఇంకోళ్ళు నువ్వు వద్దనుకుంటే నేనేం చేస్తానో చూడనుకున్నారు. అది ఏ రకంగా ఎవరి మీద ఏం యాక్షన్ తీసుకున్నారో మనకైతే తెలియక ఇక్కడ వద్దనుకున్న ప్రొసీజర్లో ఆ అమ్మాయికి కోపం వచ్చి కేస్ ఫైల్ చేయడం జరిగింది. తనదైన టాలెంట్ తను చూపిద్దాం అనుకుంటుంది. నువ్వేం చేస్తావో చేసుకోపో అని చెప్పి అతను చూశాడు. ఇద్దరు ఒకరికొకళ్ళు బాగా పోటీ పడ్డారు. ఇందులో కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా టాలెంట్స్ వచ్చినట్టున్నాయి అవుట్పుట్. సో అతన్ని పట్టుకోవడానికని ఆమె వచ్చింది. అతని లక్, అతను ఆ టైంలో లేడు. షణ్ముఖది సూపర్ బ్యాడ్ లక్, అతను ఉన్నాడు. అది 1 gram ముట్టుకున్నాడా, 5 grams ముట్టుకున్నాడా, అతను పట్టుకున్నాడా, అక్కడ ఏంటిది అని చేత్తో చూస్తున్నాడా, ఏం జరిగిందో తెలీదు. అల్టిమేట్గా అక్కడ జరిగింది ఏంటంటే తను గంజాయి తోటి పట్టుపడ్డాడు అనేది ఇప్పటిదాకా వచ్చిన న్యూస్. అంటే ఆయన తీసుకున్నాడని నిర్ధారణ కూడా అయ్యింది. ఓకే. గంజాయి తీసుకోవడం అనేది 100% తప్పే కదండి. అప్పుడు డెఫినెట్గా దానికి ఎంతో కొంత అయితే శిక్షక అయితే అతను అర్హుడనే మనం అనుకోవాలి. ఏం శిక్ష పడుతుంది అనేది మనం చెప్పలేము, కానీ డెఫినెట్గా శిక్ష పడాలి నిజానికి. బట్ మనము దీనిలో మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే గంజాయి తీసుకున్నవాడికి శిక్ష పడాలని 100 సార్లు అనే ముందు ఆ గంజాయిని షణ్ముఖ్ దాకాను వచ్చింది అని అంటే ఎక్కడో అవైలబుల్గా ఉంది. సో ఈ టాపిక్ కూడా మనం మాట్లాడాలి. చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే తిను వైజాగ్, సో వైజాగ్ ఏజెన్సీలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది అనేది ఒక టాక్ ఉంది. సో అక్కడ నుంచి తిను వైజాగ్ కాబట్టి వైజాగ్ నుంచి తెచ్చుకున్నాడేమో తినే అని కూడా మాట్లాడుతున్నారు. సో హైదరాబాద్లో ఇక్కడ అంత ఈజీగా దొరుకుతుందా? హైదరాబాద్లో కూడా గంజాయి దొరుకుతుంది అని, డ్రగ్స్ బాగానే అవైలబుల్గా ఉన్నాయని, వీటన్నిటిని ఆపేయాలి అని చెప్పేసి యాక్షన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, పబ్బుల్లో రైడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఇవన్నీ రీసెంట్గా మనం వింటున్నామండి. ఏదైనా సరే గంజాయి తీసుకునే వాడికి ఎంత పనిష్మెంట్ ఉన్నా డెఫినెట్గా దానికన్నా ఎక్కువ అది అమ్ముతున్న వాడికి ఉండాలి. రెండోది పనిష్మెంట్ సివియారిటీ, మామూలుడికి ఒకటి, సెలబ్రిటీకి ఒకటి, ఇంకోళ్ళకి ఇంకోటి అనేది కూడా మనకి బాగా తెలుస్తూ ఉంది తేడా. ఈ గంజాయి అనేది అవైలబుల్గా ఉండకూడదు అని చెప్పి వీటికి సపరేట్ సెక్షన్ 1985లో నార్కెట్ ఒక సపరేట్ సెక్షన్ పెట్టారు. లివిన్లో ఉండండి, మీ ఇద్దరికి ఇష్టమైతే ఉండండి అన్న. మీ ఇద్దరికి ఇష్టమైతే ఉండండి అన్న లివిన్ని మీలో ఒకరికి ఇష్టం లేదు అని అంటే మూవ్ ఆన్ అయిపోవాలి. మీరిద్దరు కలిసే ఉన్నారు, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు సెక్షువల్ హెరాస్మెంట్ అంటున్నావు. సెక్షువల్ హెరాస్మెంట్ తోటి లివిన్ లో ఉండమని ఎవరు చెప్పలేదు. సో నాకు మొత్తానికి అయితే మీరు మౌనిక తప్పు అంటారు. మీరు నాకు తెలిసి మీరు యూట్యూబర్ షణ్ముఖ్ కి అంటే ఫ్యానా ఏంటి? షణ్ముఖ్ కి నేను ఫ్యాన్ కాదా అని కాదు కానీ అండి, షణ్ముఖ్ ఎప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు సార్. ఒకటి ఓపెన్ గా ఉన్నాడు, బోల్డ్ పర్సన్ లాగా ఉన్నాడు, ఉన్నదేదో బయటికి మాట్లాడాడు. మనం ఒకసారి కాదు బిగ్ బాస్ షోలో 2 times చూసాము. సో బిగ్ బాస్ షో కాదు, రీసెంట్ గా ఇట్ అండ్ రంక సంథింగ్ ఏదో అది కూడా జరిగింది. అందులో కూడా ఉందండి, తప్పు ఉంది. నేను అసలు ఇప్పుడైనా కూడా నేను షణ్ముఖ్ది తప్పు కాదు అని నేను అనట్లేదండి. తప్పు షణ్ముఖ్ది ఒక్కడిదే కాదు అంటున్నాను నేను. వన్ సైడెడ్ గా దీన్ని కేసును తీసుకెళ్ళకండి. షణ్ముఖ్ మామూలుగా ఎలాంటి వాడు అనేది మనము మామూలుగా అయితే తెలీదు. బిగ్ బాస్ షోలో 2 సార్లు చూసాము. ఆల్మోస్ట్ టాప్ 2 place లోనే 2 times వచ్చాడు. తను ఏం చేస్తున్నాడో, అతను సిరిని ముద్దు పెట్టుకున్నప్పుడు కూడా ప్రపంచం చూస్తుందని భయపడకుండా పెట్టుకున్నాడు. తాగినప్పుడు తప్పు అని తెలుసు, డ్రైవ్ చేయకూడదు అని కూడా తెలుసు. నన్ను పట్టుకోరనుకున్నాడో, పట్టుకుంటే మేనేజ్ చేసుకోగలను అనుకున్నాడో వెళ్ళాడు. ఇప్పుడు గంజాయి తీసుకున్నాడు. ఎంత ఉంది ఏంటి? మన స్టార్ హీరోకి సంబంధించిన ఒక ఫ్రెండ్ కూడా ఉన్నాడంట అందులో. అసలు ఏం జరిగింది? బేసికల్లీ పేర్లు వద్దు, ఇంకా ఆల్రెడీ అందరు వేస్తున్నారు. అంటే ఎందుకు వద్దు అంటున్నానంటే, దొరకగానే పాపం మనం అందరి పేర్లు మాట్లాడేస్తాం.
తర్వాత ఇన్ కేస్ ఎప్పుడైనా వాళ్ళు లేదు కాదు కూడదని తెలిసినప్పుడు ఊరికే బదనం చేసిన వాళ్ళం అవుతాం. లేదు మనం కూడా పేర్లు బయటకు వచ్చినాయి అని చెప్తున్నాం ఆ, whatever. కదా అన్నట్లే. అదే ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా ఎప్పటి నుంచో ముమైత్ ఖాన్ నవదీప్ అది ఇదని చాలా మంది అన్నారు. ఇప్పటివరకు అయితే రుజువు అవ్వలేదు కానీ ప్రతిసారి పాపం టెస్ట్లకు వెళ్తా ఉంటారు, చార్మి అంటారు అది అంటారు. అంటే అన్నిసార్లు వాళ్ళు టెస్ట్లకు వెళ్ళి వస్తా ఉంటే చూసే జనాలు కూడా అంటే డ్రగ్ అంటేనే వీళ్ళంటేనే డ్రగ్ అన్నట్టుగా ఎడిక్ట్ అయిపోతుంది. సో అందుకే వీళ్ళ పేర్లు కూడా నేను చెప్పదలుచుకోవాలా. సో ఇక అసలు విషయానికి వెళ్తే అన్ని కళాఖండాలే ఉన్నాయి, తక్కువేం లేవు. రాడిసన్ బ్లూలో ఆల్రెడీ మనకి లాస్ట్ ఇయర్ ఇక్కడ రాడిసన్ బ్లూలో ఇలాంటి జరిగిన లైసెన్స్ రద్దు చేశారు. ఏది మన దాంట్లో ఆ పబ్ కు సంబంధించిన లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. అక్కడ వాళ్ళు మందం మొద్దని కూడా ఆ లైసెన్స్ తీసేసుకున్నారు. ఇంకోటి దాన్ని సీజ్ చేసి పడేశారు. బాగానే ఉంది పుడ్డింగ్ అండ్ మింక్. అయితే సేమ్ అదే రాడిసన్ లో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కాకపోతే లెస్ లొకేషన్ చేంజ్. ఒకసారి మన హోటల్ ఇలా జరిగింది అంటే నెక్స్ట్ టైం మనకు సంబంధించిన ఫ్రాంచైజీ అన్నప్పుడు ఇంకెంత జాగ్రత్త పడతాం. అండ్ నెక్స్ట్ ఆ రాడిసన్ బ్లూ ఎంత పెద్దది అంటే ఇట్స్ వెరీ గుడ్ కౌంటర్, ఎప్పుడు బిజీగా ఉంటుంది. చెక్ ఇన్ చెక్అవుట్ అవుతానే ఉంటాయి. బెల్ బాయ్ ఖాళీగా ఉండడు, రిసెప్షనిస్ట్ ఖాళీగా ఉండడు, అంత బిజీ హోటల్. అండ్ మంచి 5 స్టార్ స్టాండర్డ్ హోటల్. అండ్ 5 స్టార్ స్టాండర్డ్ హోటల్ ప్రతి హోటల్లోనూ కూడా మనకి ఇప్పుడు ఈ పార్క్ హయాత్ చూసుకున్నా, ఐటీసీ కోహినూర్ చూసుకున్నా, కాకతీయ చూసుకున్నా మనకి ఏముంటాయి, ఎంట్రన్స్ లో మన లగేజ్ ని చెక్ చేసి పంపిస్తారు. ఏది మనం ఎయిర్పోర్ట్ లో ఎలాగైతే మనకి చేస్తారో సేమ్ అలాగే. అని ఒకవేళ ఫ్రోజైల్ ఉంటే సార్ మీరు అది ఫ్రోజైల్ అని ఒక స్టిక్కర్ వేస్తారు, లేకపోతే ఇంకేదో చేస్తారు, దాన్ని వాళ్ళు మీరు బయట తీసుకోవద్దు అంటారు, లేదా రిసెప్షన్ లో పెట్టి సమ్ అవుట్ సైడ్ లిక్కర్ నాట్ అలౌడ్ అంటారు ఇన్ సమ్ కేసెస్. ఇట్లా రకరకాలుగా వాళ్ళ నియమ నిబంధనలు ఉంటాయి. ఆల్రెడీ మన దగ్గర జరిగింది, పైగా 5 స్టార్ హోటల్ అన్నప్పుడు. ఇంకో బ్రాంచ్ లో ప్రతి బ్రాంచ్ నువ్వు ఫ్రాంచైజీ ఇచ్చావు, దాన్ని ఎవరైతే దొరికారో ఆయనకు సంబంధించిన హోటల్ అని చెప్పుకుంటున్నావు, ఫ్రాంచైజీ తీసుకున్నాడంట. సో అతను తీసుకున్నప్పుడు సంథింగ్ లైక్ వీళ్ళ జాగ్రత్తలో వీళ్ళు ఉండాలి. బట్ అలా ఏం లేదా విచ్చలవిడిగా వదిలేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇది మాట్లాడుకుంటున్నాం కంట్రీ వైడ్ గా వరల్డ్ వైడ్ గా మనకి రాడిసన్ బ్లూస్ ఉన్నాయి. సో వాటి అన్నిటికీ ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. ఇప్పుడు లాస్ట్ టైం దొరికినప్పుడు ఏం చెప్పారు, ఒక పెద్ద మనిషిని అడిగితే ఆవిడ వచ్చి నేను ఉగాది పచ్చడి మా ఇంట్లో చేయలేదండి, ఇక్కడ తినడానికి వచ్చానని చెప్పింది మెలికలు తిరుగుతూ. సంతోషం తినండి. ఇంకొక అమ్మాయిని అడిగితే ఇక్కడ బజ్జీలు ఫేమస్ అని చెప్తే వచ్చానండి అని చెప్పింది. చీజ్ బజ్జీ అంటది, ఇక్కడే తినాలంట ఖచ్చితంగా. కర్డ్ కట్లెట్ కొన్ని దాంట్లో ఫేమస్ ఉంటే సరే అవి ఓదరికి ఫోన్ చేసి తర్వాత మా ఇంటికి నువ్వు ఎవరింటికి వచ్చావో తెలుసా. ఈ కార్యక్రమం అయింది 5 hours అయింది. 5 hours అయినా సరే ఎంతసేపు నిలబెట్టు, మేము వాళ్ళ పని కానిచ్చుకునే వెళ్తామని వాళ్ళు ఓపిక్గా ఉన్నారు. తర్వాత ఇంట్లోకి వెళ్ళగా బాత్రూమ్ ఫ్లష్ లో పడేసాడు. వాట్సాప్ చాట్ మొత్తం క్లీన్ చేసి అక్కడ పెట్టాడు అనమాట ఫోన్. ఏంది ఫోన్ అంటే వాట్సాప్ లో ఏమీ లేదు. ఫ్లష్ లో నుంచేమో కొకైన్ ప్యాకెట్లు బయటికి తీసాడు. సో ఇట్లా కొంచెం దొరికింది, వీళ్ళంతా కొకైన్ తీసుకున్నారు అని చెప్పేసి ఒకరిద్దరు టెస్ట్ చేస్తే ఇక బయటపడింది శాంపిల్స్. అరెస్ట్ అయితే చేశారు. ఇప్పుడు ఇంత పెద్ద వ్యవహారం కదా, మంచిగా అరెస్ట్ అయితే ఎంత శిక్ష పడవచ్చు. డ్రగ్స్ అవును, వీళ్ళని పట్టుకొని అసలు వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారో వాళ్ళని పట్టుకుంటారు. అండ్ మామూలుగా మద్యపానం నిషేధం అంటారు, తాగి నడిపిన వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తారు. ఇది అంతకు మించిన మత్తు, మందుకు మించి, సిగరెట్ కు మించి, ఆ గుట్కాలకు మించి నెక్స్ట్ పీక్ స్టేజ్ అన్నమాట మత్తు. ఇది లేనిగా జనాలు బతకలేరు ఆ టైపు. సో ఇప్పుడు అండ్ వీళ్ళ వల్ల ఇంకా 10 మంది నాశనం అవుతున్నారు. ఎంత పెద్ద శిక్ష పడాలి. గంటలో బెయిల్ వచ్చింది. జస్ట్ ఇందాక గంట క్రితం, గంటలో అంటే రాత్రంతా ఉన్నారులే ఆ మాత్రం అని ఉండాలి కదా మరి, లేకపోతే మనం పోలీసులను ఏమనుకోము కదా. రాత్రంతా ఉంచారు, ఇప్పుడు బెయిల్. దట్స్ వాట్ కదా. మొన్న రీసెంట్లీ ఆ పిల్లోడు కూడా ఆయనకు కూడా అంతే. ఇంకా ఆయన ఎరక్కపోయి ఇరుక్కున్నాడు పాపం. వీళ్ళన్న ప్లాంట్కి వెళ్ళి పట్టుకున్నారు కానీ అక్కడ బంపర్ ఆఫరే వెళ్ళి పట్టుకొచ్చారు, వెంటనే వదిలేశారు. అంటే రక్త శాంపుల్స్ లో ఉన్న దర్యాప్తులో తేలిన అంత యథేచ్ఛగా వదిలేస్తున్నారు అంటే మిగతా వాళ్ళు ఏం చెప్పుకోవాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఈ రీజన్ చెప్పుంటారు, చాలా డిప్రెషన్ లో ఉన్నాను, చనిపోవాలనుకున్నాను, ఏం చేయాలో అర్థం కాక మేము ఈ డ్రగ్స్ కి అలవాటు పడ్డాం అన్నారు. సేమ్ అదే రీజన్ చెప్పుంటారు, అందుకే వదిలేశారు అనుకుంటా. ఇట్లా వదిలేసి బయటకు వచ్చేస్తున్నారు. ఇంకా దాంట్లో ఇప్పుడు పోలీసుల పైన కానీ వ్యవస్థ పైన కానీ జనాలకి నమ్మకం ఎందుకు ఉంటది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఇంకా పెరిగిపోతారు. ఎందుకంటే
ఈజీగా వస్తుంది కదా bail. ఏముందిరా బాబు, ఒక రోజు పెట్టుకుని రాత్రి ఉంచుతారు అంతే. అంతే. టక్సాల్ పోగానే మన ఫోన్లు తీసుకుంటారు, ఆ తర్వాత రాత్రి అంతా ఉంచుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ 11-12 కల్లా వచ్చేస్తాం. టిఫిన్ చేసినామంటే చాలా బయటపడవచ్చు. ఇదే ప్లాన్ తో ఇప్పుడు అందరూ ఉంటారు అండ్ ఫ్రీగా తీసుకుంటారు కూడా. ఇప్పుడు వీళ్ళని పట్టుకొని జనాలను భయపెట్టినట్టు లేదు, తాగే వాళ్ళని మేమేం చెయ్యం మిమ్మల్ని అని ఒక మెసేజ్ పాస్ చేసినట్టు ఉంది. చాలా సింపుల్. అంటే రోజుల వ్యవధిలోనే ఇంతమందిని చూస్తే మరి ఇంకా మిగతా వాళ్ళని కూడా పట్టుకున్నా వేస్టే, ఇంకేం చేస్తారు. ఈ ఆడపిల్లల పేర్లు బయట పెట్టారు. అది నీకు లాస్ట్ టైం ఆమె దొరికినప్పుడు జూనియర్ ఆర్టిస్ట్, తర్వాత బజ్జీ పాప అందరు ట్రోల్ చేయగా ఫేమస్ అయ్యి హీరోయిన్ అయ్యింది అమ్మాయి. ఆ కెరీర్ డెవలప్ అయింది. ఇప్పుడు చాలా మంది అంటారు డ్రగ్స్ కేసులో దొరికితే పాపం వీళ్ళ కెరీర్ ఉంటుందా, ఏమైపోతారో అని. నథింగ్ లైక్ దట్. వెంటనే బిగ్ బాస్ కి వస్తారు, బిగ్ బాస్ లాంటి షోలకు దేంట్లోకి వస్తారు, లేకపోతే ఏదో మంచి సినిమా ఉంటది, హీరోయిన్ సెలబ్రిటీ అంతే. అంటే అది ఒక స్టేటస్ అన్నమాట. కానీ ఇప్పుడు మీరు బిగ్ బాస్ గురించి మాట్లాడారు కాబట్టి బిగ్ బాస్ గురించి కూడా మనం మాట్లాడితే అసలు డ్రగ్ కేసులో ఎవరెవరు దొరికారో చాలా మంది అందులో ఉన్నారు, మళ్ళీ పేర్లు వచ్చిన వాళ్ళు కూడా. అంటే వాళ్ళని ఎందుకు తీసుకెళ్తారంటే మేబీ ఫెమిలియర్ ఫేసెస్ నే మనం అందులో చూస్తాం కాబట్టి ఏ రకంగా ఫెమిలియర్ అయినా సరే అందులో చూడొచ్చు. ఓకే, అది తర్వాత సంగతి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు కూడా ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ డ్రగ్స్, ఏరా మీరు ఇంకా మందే అవుతున్నారా, మందు సిగరెట్ల దగ్గరే ఉన్నారా, మేము తెలుసా కొకైన్ తీసుకుంటాం అంటే అది ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది వీళ్ళకి. పబ్కి వెళ్ళినా కూడా ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో తాగేవాడు ఆ పింట్ 150-200 పెట్టి కొంటాడు. పబ్కి వెళ్తే అదే పింట్ ని 850 పెట్టి 1250 పెట్టి తాగుతున్నారు. స్టేటస్ సింబల్. లైక్ ఇప్పుడు జస్ట్ పొటాటో విట్ చేస్తాం, మన ఇంట్లో తిన్నా బయట తిన్నా 50 రూపాయలు 30 రూపాయలు అయిపోతాయి. అదే పబ్లో 555 775. సో ఆ స్ప్రింకిల్ ని బట్టి కాస్ట్. సో అట్లా ఉన్నప్పుడు అదొక స్టేటస్ సింబల్ లా ఫీల్ అవుతా, డ్రగ్స్ కూడా ఒక స్టేటస్ సింబల్స్ లా ఫీల్ అవుతున్నారు. అది తీసుకోవాలి, కొంచెం ఫేమ్ వచ్చింది, 4 రూపాయలు సంపాదిస్తున్నాము, మందు గిందు అన్ని కొడుతున్నాము, నెక్స్ట్ స్టెప్ గంజాయి కొట్టాలి, ఆ నెక్స్ట్ స్టెప్ గది కొట్టాలి, ఇంకేమున్నాయి అన్ని రుచి చూసేయాలి, తర్వాత పోలీసులకు దొరుకుతాయి. కాదు గంజాయి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏమొస్తుంది వాళ్ళకి? నేను తీసుకోను, నాకు తెలియదు. జస్ట్ మీరు యాజ్ ఏ అనలిస్ట్ గా మీరు ఏం చెప్తారని. ఇప్పుడు షణ్ముఖ్ ఓ రీజన్ చెప్పాడు, అంత ముందు దొరికిన వాళ్ళు కూడా ఏవో కొన్ని రీజన్లు చెప్తారు. ఆ గత కారణాల రీజన్లు అన్ని చూసుకుంటే చాలా మంది చెప్పే ఒకటే ఆన్సర్, నాకు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాను, డిప్రెషన్ లోన్ అవుతున్నాను, నా వల్ల అట్లా నాకు మత్తు కావాలి. అండ్ నెక్స్ట్ సినిమాలలో చూసాము, ఫర్ ఎగ్జాంపుల్ సిల్క్ స్మిత్ లాంటి సినిమాలు చూసాము. అక్కడ కూడా ఏం జరిగింది, ఒక స్టేజ్ బాగా ఉచ్చ స్థితిని చూసి అనుకోకుండా నీచ స్థితిని అనుభవిస్తుంటే ఆ స్థితిలో మనల్ని మనం ఊహించుకోలేక పడుకోవాలనుకుంటారు, ఎక్కువసేపు పడుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇదిలో ఉన్నాం, రోజంతా పని చేస్తాం, 4-5 ఛానల్ తిరిగి అటు వెళ్ళి సడన్ గా ఒక రోజు వస్తుంది, ఎవడు పిలవడు, ఇంకా ఖాళీగా ఉండాలి. ఆ ఖాళీగా ఉన్నప్పుడు రోజంతా ఏం చేయాలి అర్థం కాక పిచ్చెక్కి ఏం చేస్తారంటే పడుకున్న నిద్ర రాని వాళ్ళు ఆ మత్తుకు అలవాటు పడి, అంటే మందు అంటావా రోజు తాగేదే, అప్పుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు తాగాము, సరే అయిపోయింది, ఆ మత్తు సరిపోట్లా, సిగరెట్లో అప్పుడు తాగాము, ఇంకా ఏదో కావాలి, అట్లా ఆ నెక్స్ట్ లెవెల్ ఊహించుకుంటూ ఎక్కువ మత్తులో ఉన్నారనుకోండి, ఆ బయట జరిగే ప్రపంచం ఏమి అర్థం కాక అలా ఉండిపోతారు. మళ్ళీ ఎప్పుడన్నా మంచి స్థితిలోకి వస్తే అవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకొని దాన్ని అనుభవించి మళ్ళీ నీచ స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ ఎక్కువ చేస్తారు. అయితే ఈ కేసులలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ సెట్ అవుతుందా అంటే గత 2-3 రోజుల నుంచి పొలిటికల్ కాకుండా కూడా సెట్ అవుతున్నాయిగా. చిల్లర పెడితే ఏమన్నా సెటిల్ చేస్తారేమో మనకు తెలియదు. ఎందుకంటే ఒంట్లో రక్తపు శాంపుల్లోనూ వీడు తాగాడు అని వచ్చిన తర్వాత కూడా అట్లా వచ్చేస్తున్నారు బయటికి ఆడుతూ పాడుతూ. మరి ఇంకేం చేస్తావు, కఠినంగా శిక్షిస్తే నెక్స్ట్ ఇంకొకరు తాగేవాడు పీల్చేవాడు ఏం చేస్తాడు, కొంచెం అమ్మో ఇదేదో అవుతుంది, వీళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొందరగా పట్టుకుంటున్నారు, కానీ అంత తొందరగా విడిచిపెడుతున్నారు. పోయిన క్రితం గవర్నమెంట్ లో అయితే వాళ్ళు ఎంతసేపు అయినా పీల్చుకోండి, ఎంతైనా తాగండి అని వదిలేశారు. దొరికినప్పుడు మాత్రం కొంచెం స్ట్రిక్ట్ చేశారు, జైలుకి తరలించడం లాంటివి చేశారు. దొరికినంత వరకు యథేచ్ఛగా వదిలేశారు. మరి వీళ్ళైతే పట్టుకుంటున్నారు పాపం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842